ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు అనేటివి డెవలప్ చేయాలి. ఎక్కడ చూసినా ఇక్కడ కంటికి అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. అయినా ప్రైవేట్ స్కూళ్ళ దిక్కే, ప్రైవేట్ హాస్పిటళ్ళ దిక్కే చూడాల్సి వస్తుందంటే ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ గవర్నమెంట్ అంటే దోచుకోవడం అనేలాగా జనాల లోపలికి వెళ్ళింది. దీనికి కారణం ప్రైవేట్ వాళ్ళ దందా. ప్రైవేట్ వాళ్ళు కొద్దిగా సమంగా ఇక్కడ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, భారతదేశం గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ దాని గురించి ఆలోచిస్తూ డెవలప్ చేయాలని చూస్తారు. కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు, వాళ్ళు డెవలప్ చేయడానికి చూస్తున్నారు. కానీ అంత వీలు కావట్లేదు కొద్దిగా ప్రైవేట్ రంగం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిగా ఆలోచిస్తే ప్రైవేట్ రంగం ఒకవేళ డెవలప్ చేయకుంటే ప్రైవేట్ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ప్రైవేట్ ఎక్కడి నుంచి ఫీజులు కట్టాలి, ఎక్కడి నుంచి హాస్పిటల్కి పైసలు తేవాలి. ఇక్కడ షేన్ పని చేసుకునేటోళ్ళు, షేను ఇక్కడ చాలా వరకు ల్యాండ్ ఉంది గద్వాల్లో. రైతులు ఎక్కువగా ఉన్నారు. రైతులు పోయి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ రోడ్లపైనే ప్రైవేట్ స్కూళ్ళు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అయితే గల్లీకి కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భీమ్నగర్ ఏరియా సైడు ఎక్కడ చూసినా ప్రైవేట్, మనకు క్లియర్గా చూడవచ్చు ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు కొద్దిగా తక్కువనే ఉన్న, ప్రైవేట్ హాస్పిటల్ చాలా తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది. ఇలా చాలా వరకు ప్రైవేట్ రంగమే మనకి కంటికి కనపడుతుంది, మెరుస్తుంది అని చెప్పుకోవచ్చు. మెరిసేటివన్నీ చాలా వరకు అంత మంచివి కాదు అనేటట్టుగా ఇక్కడ పైసలు పోసి, వాళ్ళ కష్టం జీతం పోసి ఇక్కడ పేరెంట్స్ అనేటోళ్ళు చదివిస్తున్నారు. ఇక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గద్వాల్ని ఏలడానికి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ డబ్బుతో, వాళ్ళ బెదిరింపులతో ఇంకా ఇక్కడ మోసపోతున్నారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు. చాలా వరకు వేరే దేశం పోయి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, జాబ్ దొరకక, సరైన జాబ్ దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా అన్న వాళ్ళు చూస్తే అందరూ ఇంకా ఎవ్వరు జాబ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఒక అన్న మాత్రం చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా దారుణంగా అయిపోయింది ఇక్కడ ప్రైవేట్ రంగం. ఇక్కడ ఒక్కసారి స్కూల్కి వదిలామనుకోండి, ఇంకా వాడు ఫెయిల్ అయ్యేంత వరకు ఇంకా స్కూలు, కాలేజు, ఇంటరు, బీటెక్ మధ్యలో ఫెయిల్ అయ్యేదే మేలు. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయ్యి ఏమీ ఉద్ధరించేది లేదు అనేటట్టుగా అయింది. ఇప్పుడు నేను బీటెక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా. బీటెక్ సర్టిఫికేట్ తెస్తే నేను దానికి తగినంత గుర్తింపు, తగిన జాబ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఈ వర్క్ అనేది బాగుందని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఫ్రీగా ఉంది, కొద్దిగా కష్టం కూడా స్టార్టింగ్లో ఎక్కువగా పడ్డాను. ఇంకా అలానే ముందరికి వస్తున్నానని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా చేయాలి. కొద్దిగా అంత సహకరించారు, కొద్దిగా సతాయిస్తారు గవర్నమెంట్లో. ఇది వాస్తవం. నేను ఎంఆర్ ఆఫీస్కి పోయినాను, ఇంకా వేరే తానలేకపోయినాను. గవర్నమెంట్ అనేది అంతా సరిగా పనిచేస్తున్నట్టుగా కనబడట్లేదు. ఇక్కడ ప్రైవేట్ రంగం వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు వాళ్ళ పైసలతో. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు బతుకుతారు అనుకోండి, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు బతకలేకపోయారు, గవర్నమెంట్ డెవలప్ అయిపోయింది, వీళ్ళకి ఇబ్బంది ప్రైవేట్ వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు శాసిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతా లోపల ఏం ప్రెజర్ ఉందో కానీ పాలిటిక్స్లో వీళ్ళు కొద్దిగా మనకు చెప్పట్లేదు పెద్ద పెద్ద వాళ్ళు. ఇక్కడ ప్రైవేట్ రంగాన్ని డెవలప్ చేసుకోవడానికి కొందరు పెద్దవాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక్కడ ముఖ్యంగా పెద్ద లీడర్స్కి తెలుసు. కొందరు అంటారు అందరూ దోచుకునే తినేతోళ్ళే, ఎవరేం పైనుంచి దేవుళ్ళలాగా లేరు అని. సరే, దేవుడు చూసుకుంటాడు, ప్రజలు వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా చూడండి. ఇక్కడ ప్రైవేట్ రంగం అనేది
ప్రైవేట్ రంగమే. గవర్నమెంట్ అనేది ఇక్కడ మన ఆస్తి అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో చాలా మంచిగా ఉంటుంది. అదే ప్రైవేట్ జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అలానే ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు మనతోనే ఉంటాయి. ఎందుకంటే గిరాకీ గురించి ఆలోచించవు. ప్రైవేట్ రంగంలో పైసలు ఎలా సంపాదించాలని చూస్తారు. ఇక్కడ గవర్నమెంట్లో చూస్తే మేము పైసలు సంపాదించకూడదు, దేశానికి సేవ చేయాలి అనుకునే తోళ్ళు రావాలి. అప్పుడే బాగుంటుంది ఇక్కడ దేశం అనేది. లేకపోతే ఈ కార్పొరేటర్లు, సంస్థలు ఇలా డెవలప్ అయ్యకుండా అందరికీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటా సమాజానికి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. మళ్ళీ వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గవర్నమెంట్ అనేది చాలా వరకు డెవలప్ చేయాలి.